అందరికి నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీం లోకేష్ శివసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాగార్జున యాదవ్, నిజంగా ఈడు యాదవ్ జాతిలో ఎందుకు పుట్టినా అని యాదవ జాతి సిగ్గుపడేలాగా ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో, ఈ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంజాయిని ఏ విధంగా వీళ్ళు విచ్చలవిడిగా వాడారు, విచ్చలవిడిగా అమ్ముకున్నారు, విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారు మనం చూసాం. బ్రోకర్ నా కొడుకుల్లాగా, గబ్బు నా కొడుకుల్లాగా, పోరంబోగు నా కొడుకుల్లాగా గంజాయిని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకి అలాగే యువతకు మరి అమ్మి ఆయన సొమ్ము చేసుకున్న సన్నివేశాలు, సంఘటనలు, కేసులు మన రాష్ట్రంలో ఎన్నో చూసాం. కానీ ఆ కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లి ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, లేకపోతే గంజాయి ఇక్కడ దొరుకుతుంది, ఈ రాష్ట్రంలో ఈ విధంగా గంజాయి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందని తెలుసుకొని పోలీసు వ్యవస్థకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే పట్టుకున్న సంఘటనలు కోకొలలు ఉన్నాయి తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టి గంజాయిని కుకట వేళ్లతో మేము నిర్మూలిస్తాం, అసలు గంజాయి అనేది మా రాష్ట్రంలో పండకుండా చేస్తాం అనేది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ అదవ, ఈ సన్నాసి, పోరంబోగు నా కొడుకు, ఈ పనికి మాలిన నా కొడుకు ఒక చోట గంజాయి దొరికింది విజయవాడలో. అది ఇంతకు ముందు మీరు పండించిన గంజాయి, ఇంతకు ముందు ఏ విధంగా అయితే మీరు సప్లై చేసి మీరు ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మీరు సప్లై చేస్తున్న తరుణంలో ప్రభుత్వం మారింది కాబట్టి ఇవి ఎక్కడెక్కడ గంజాయి మొత్తం అయితే మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలని వదిలేశారు చూసావా, అవి దొరుకుతున్నాయి ఇప్పుడు నా కొడక. అవి మా ప్రభుత్వంలో దొరికే కాదు, అది మీ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ రోజు మీరు గంజాయి ఏమంటారు దాన్ని, ప్లేసులు, గంజాయి సప్లై చేయడానికి మీరు ఏదైతే ఎంచుకున్న ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసుల్లో మీ ప్రభుత్వం వస్తుందని చెప్పి మీ కోకొలలుగా మీరు ఆ గంజాయి సప్లై చేసే ప్లేసుల్లో మీరు 1000 టన్నులు గంజాయిని మీరు అక్కడ పెట్టడం జరిగింది. అది ఈ రోజు ఎవడో తెలిసి తెలియని, లేకపోతే నీ అన్నో, మీ తమ్ముడో, లేకపోతే నీ సహోదరుడో, లేకపోతే గంజాయి సప్లై చేసే వైసీపీ కార్యకర్త, వైసీపీ దొంగో అది తెలుసుకొని డబ్బులు లేక ఎట్లా మీ ప్రభుత్వం రాలేదు కదా, అందుకని చెప్పి ఆ 2 కేజీలో 3 కేజీలో గంజాయి ఎక్కడో చోట అమ్ముకుందాం అనేసరికి మా ప్రభుత్వం అలాగ ఉండదుగా. ఎవడైనా గంజాయి తీసుకెళ్తుంటే వాడిని నిఘా పెట్టి 2 గంటల వ్యవధిలో పట్టుకునేదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రా సన్నాసి. అది పట్టుకొని ఇక ఆ గంజాయిని మన రాష్ట్రంలో నిర్మూలిస్తాం, ఆ గంజాయి పండించే పంటలను కూడా మనం నాశనం చేస్తాం, అసలు గంజాయి అనేది మన రాష్ట్రంలో ఉండకూడదని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంటే నువ్వు ట్విట్టర్లో నీ ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతుంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా నా కొడక? అరే నాగార్జున యాదవ్, నిన్ను మొన్న మా ఓడికి కనపడ్డావు, ఈసారి నాలాంటోడు కనపడ్డావు అనుకో, నీ 2 కాళ్ళు చేతులు ఎరగదెంగి నీ జేబులో పెట్టి నీ ఇంటికి పంపిస్తా కొడక. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు దాకా పెట్టిన ట్విట్లు చాలు, నేను రీట్వీట్ నీకు ఇప్పుడు దీన్ని పోస్ట్ చేస్తా నా కొడక. నువ్వు నిజంగా ఒక అమ్మకి అయ్యకు పుట్టుంటే ఇలాంటి యదవ పోస్టులు చేయవు, పట్టుకుంటున్నారు కాబట్టి సంతోషించు, అంతేగాని దాని మీద బురద జల్లే కార్యక్రమం చేయకు. నీ ప్రతి ట్వీట్ కి నేను ఇదే విధంగా నేను వీడియో రూపంలో రీట్వీట్ చేసే కార్యక్రమం చేస్తా. నువ్వు గాని నాకు కనబడకు, నేను విజయవాడలో తిరిగినప్పుడు గానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో తిరిగినప్పుడు నువ్వు నాకు కనపడకు, నా ఫోటో తీసి పెట్టుకో నా కొడక. కాళ్ళు చేతులు ఇరగదెంగి నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ సమాధానం చెప్తా. 2014, 2019 నుంచి 2024 వరకు నువ్వు ఏ విధంగా మాట్లాడావు, ఏ విధంగా నా నాయకుల్ని సంబోధించావు నాకు మైండ్ లో తిరుగుతుంది గిర్రని కొడక. కనపడేవు. ఇదే చివరి రోజు అయితే డీజీపీ గారు వీడి మీద మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, వీడు పెట్టే ప్రతి ట్వీట్ ను కూడా మేము ఖండిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇలాంటి అబద్దాలకు ఇంతకు ముందు మోసపోయి మన రాష్ట్రాన్ని మరి వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడి 151 సీట్లు ఇచ్చారు. ఇలాంటి అబద్దాలను మళ్ళీ మనం ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయకూడదు. కాబట్టి వెంటనే వీడిని అరెస్ట్ చేసి బొక్కలో వేయమని చెప్పి డీజీపీ గారికి నేను ఈ వీడియో ద్వారా